దేవుని నమ్మిన ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఎప్పుడైనా చెడ్డ శక్తికి భయపడతాడండి? ఇప్పుడు ఒక చెడ్డ శక్తి నన్ను ఏమైనా చేస్తుంది, వాళ్ళు నాకేమైనా చేశారేమో, వీళ్ళు నాకేమైనా చేశారేమో, అక్కడికి పోతే వాళ్ళు ఏదైనా చేస్తారు అని ఒక భక్తుడు, నిజమైన భక్తుడు భయపడతాడా? ఈ చెడ్డ శక్తి నిన్ను ఏమైనా చేస్తుంటే మంచి శక్తి అయినా దైవ శక్తి ఏం చేస్తుంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మంచి శక్తి మనల్ని కాపాడలేనప్పుడు మనం ఎందుకు నమ్ముకోవాలి ఆ మంచి శక్తిని? అందుకనే ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈరోజు చదువుకున్న మాట, ఆ శకునగానులు అంటారు, ఎన్నో మంత్ర తంత్ర విద్యలను అభ్యసించి పేలను పుట్టించాలి మోషే చేసినట్లుగా. దేవుని సేవకుడు యేసుక్రీస్తు సేవకుడైన మోషే చేసినట్లుగా ధూళిని కట్టెతో కొట్టి పేలలుగా మార్చినట్లుగా మేము కూడా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి వారు ఆఖరికి ఒప్పుకున్న మాట ఏంటంటే, ఇది దైవ శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.